హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం ఈ పదాలన్నిటినీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మంచి మంచి ఉదాహరణలతో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, పక్కన లేదా వెంట, వీటిని అలాంగ్ సైడ్ అని చెప్తాం. ఉదాహరణకి, The car drove up alongside the road. The car drove up alongside the road అంటే కారు రోడ్డు పక్కనే వెళుతుంది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, A railing is put alongside the waterfall. A railing is put alongside the waterfall అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అక్కడ సేఫ్టీ కోసం మనకి ఈ రైలింగ్స్, కమ్ములు అవి అడ్డం పెడతారు కదా, దాన్ని మనం రైలింగ్ అని అంటాం అనమాట. సో ఏ రైలింగ్ ఈజ్ పుట్ అలాంగ్ సైడ్ ది వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్కి పక్కనే, అంటే దాని వెంటనే పడిపోకుండా సపోర్ట్ కోసం ఒక రైలింగ్ పెట్టారు అని అర్థం. నెక్స్ట్, అయినప్పటికీ అంటే డెస్పైట్. డెస్పైట్ Despite my advice, he went out in heavy rain. Despite అంటే అయినప్పటికీ, అంటే అలా చెప్పినా కూడా లేదా అలా జరిగినా కూడా అనేసి అర్థం అనమాట. ఉదాహరణకి చూసారంటే, డెస్పైట్ మై అడ్వైస్ హీ వెంట్ అవుట్ ఇన్ హెవీ రెయిన్ అంటే నేను చెప్పినప్పటికీ, అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం, నేను చెప్పినప్పటికీ అతను వర్షంలో బయటికి వెళ్ళాడు. నేను చెప్పినప్పటికీ అతను హెవీ రెయిన్ అంటే పెద్ద వర్షంలో బయటికి వెళ్ళాడు. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, దే హ్యాడ్ ఏ వండర్ఫుల్ హాలిడే డెస్పైట్ ది బ్యాడ్ వెదర్. దే హ్యాడ్ ఏ వండర్ఫుల్ హాలిడే డెస్పైట్ ది బ్యాడ్ వెదర్. ఇక్కడ దే హ్యాడ్ ఏ వండర్ఫుల్ హాలిడే అంటే వాళ్ళు చాలా మంచి విహారయాత్రని అనుభవించారు. ఎప్పుడు బ్యాడ్ వెదర్ ఉన్నప్పటికీ, అంటే బ్యాడ్ వెదర్ అంటే వాతావరణం సరిగా లేదు, డెస్పైట్ అయినప్పటికీ వాళ్ళు మంచి విహారయాత్రని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్, డెస్పైట్ వాట్ అదర్స్ సే ఐ థింక్ హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. డెస్పైట్ వాట్ అదర్స్ సే ఐ థింక్ హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్. చూసారా, డెస్పైట్ వాట్ అదర్స్ సే అంటే ఇతరులు ఏమి చెప్పినప్పటికీ, ఐ థింక్ నేను అనుకుంటున్నాను, ఏమని, హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అతను ఒక మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఇతరులు ఏమైనా చెప్పనివ్వు, అయినప్పటికీ నేను అతను ఒక మంచి వ్యక్తి అనుకుంటున్నాను. సో ఈ డెస్పైట్ అనే పదాన్ని మనం ఇలా రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్, అప్పటి వరకు అంటే అంటిల్ లేదా టిల్, సందర్భాన్ని బట్టి పదం మారుతుంది. ఉదాహరణ చూద్దాం. వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్. వెయిట్ అంటిల్ ది రెయిన్ స్టాప్స్ వర్షం ఆగేంత వరకు ఆగు. వెయిట్ అంటే వేచి ఉండు, ఎప్పటి వరకు, అంటిల్ అప్పటి వరకు, ఎప్పుడు, ది రెయిన్ స్టాప్స్ అంటే వర్షం ఆగిపోయేంత వరకు వేచి ఉండు. మనం చెప్తుంటాం కదా, ఎవరైనా వర్షంలో బయటికి వెళ్తుంటే వర్షం తగ్గేదాకా కాస్త ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంటాం కదా, సో అలాంటి సందర్భంలో ఉపయోగించే వాక్యం అన్నమాట. నెక్స్ట్ వన్, డోంట్ లీవ్ టిల్ ఐ అరైవ్. డోంట్ లీవ్ టిల్ ఐ అరైవ్. డోంట్ లీవ్ అంటే వెళ్ళిపోవద్దు, టిల్ ఐ అరైవ్ నేను వచ్చేంత వరకు. చూసారా, ఇక్కడ అప్పటి వరకు అని అన్నాం, కానీ ఇక్కడ అర్థం చూసారా, డోంట్ లీవ్ టిల్ ఐ అరైవ్ నేను వచ్చేంత వరకు అంటే వచ్చేప్పటి వరకు అని అర్థం. వచ్చేప్పటి వరకు నువ్వు వెళ్ళిపోవద్దు. నెక్స్ట్, డోంట్ ఓపెన్ ఇట్ టిల్ యువర్ బర్త్డే. డోంట్ ఓపెన్ ఇట్ టిల్ యువర్ బర్త్డే. డోంట్ ఓపెన్ ఇట్ అంటే దాన్ని తెరవవద్దు. టిల్ యువర్ బర్త్డే అంటే నీ పుట్టినరోజు వరకు దాన్ని తెరవవద్దు. సో అదొక గిఫ్ట్ బాక్స్ అయి ఉంటుంది. సో మనం గిఫ్ట్ బాక్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గిఫ్ట్ ఇస్తే నీ బర్త్డే రోజే తెరువు, లేదా నీ బర్త్డే వరకు తెరవద్దు అని చెప్తుంటాం కదా, సో అలాంటి సందర్భాల్లో ఉపయోగించే వాక్యం అన్నమాట. నెక్స్ట్, పైకి అంటే మనకు తెలిసిందే అప్, కానీ దీని సందర్భాల్లో ఎలా వాడాలి, వాక్యాల్లో ఎలా కరెక్ట్గా ఉపయోగించాలి. రన్ అప్ ది స్టేర్స్. రన్ అప్ ది స్టేర్స్ ఇప్పుడు రన్ అప్ ది స్టేర్స్ అంటే మెట్లు
ఎక్కుతూ వెళ్ళు అంటే మెట్లు పరిగెడుతూ ఎక్కుతూ వెళ్ళు అని అర్థం. నెక్స్ట్, జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్. ఇది చిన్నపిల్లలకి మనకి రైమ్స్లో వస్తుంది. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ అంటే జాక్ అండ్ జిల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ వెంట్ అప్ ది హిల్ అంటే ఆ కొండని ఎక్కుతూ వెళ్ళారు అంటే పైకి వెళ్ళే ప్రక్రియ అనమాట. అప్పుడు వెంట్ అప్ ది హిల్ అని మనం అంటాం. నెక్స్ట్, లోపలికి అంటే ఇంటూ, లోపలికి అంటే ఇంటూ. ఉదాహరణకి దే క్లైంబ్డ్ ఇంటూ ది లారీ. దే క్లైంబ్డ్ ఇంటూ ది లారీ అంటే ఇంటూ ది లారీ అంటే లారీ లోపలికి వాళ్ళు ఎక్కి లారీ లోపలికి వెళ్ళారు. అంటే లారీ అంటే పెద్ద వెహికల్ కదా, దాన్ని మనం క్లైంబ్ చేసి అంటే ఎక్కి లోపలికి వెళ్ళాలి. దాన్ని ఇలా చెప్తాం, దే క్లైంబ్డ్ ఇంటూ ది లారీ. వాళ్ళు ఎక్కి లారీ లోపలికి వెళ్ళారు. నెక్స్ట్, థీవ్స్ బ్రోక్ ఇంటూ దేర్ హౌస్ లాస్ట్ నైట్. థీవ్స్ బ్రోక్ ఇంటూ దేర్ హౌస్ లాస్ట్ నైట్. థీవ్స్ అంటే దొంగలు. బ్రోక్ ఇంటూ అంటే చొరబడడం. బ్రోక్ ఇంటూ అంటే చొరబడడం. దేర్ హౌస్ లాస్ట్ నైట్ గత రాత్రి దొంగలు వాళ్ళ ఇంట్లో చొరబడ్డారు. చూసారు ఇక్కడ బ్రోక్ ఇంటూ అంటే ఇంటి లోపలికి చొరబడడం అని ఇక్కడ అర్థం. నెక్స్ట్, ఐ poured ది వాటర్ ఇంటూ ఏ గ్లాస్. ఐ poured ది వాటర్ ఇంటూ ఏ గ్లాస్. చూసారా, పోర్ అంటే నింపడం. దేంట్లోనైనా ఒక ద్రవాన్ని మనం పోయడాన్ని పోర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఐ poured ది వాటర్, నేను నీళ్ళని పోసాను. ఎక్కడ? ఇంటూ ఏ గ్లాస్. చూసారా, గ్లాస్ లోపలికి, అంతే కదా, గ్లాస్కి ఓపెనింగ్ ఉంటుంది కదా, కాబట్టి ఆ గ్లాస్ లోపలికి నేను నీళ్లు పోసాను. నెక్స్ట్, మీదకి అంటే ఆన్ టు. సో ఇందాక పైకి చూసాం, పైకి వేరు మీదికి వేరు. సో మీదికి అంటే ఆన్ టు. ఉదాహరణకి పీపుల్ క్లైంబ్డ్ ఆన్ టు దేర్ రూఫ్స్. పీపుల్ క్లైంబ్డ్ ఆన్ టు దేర్ రూఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఏదైనా ఒక సెలబ్రిటీ కానీ లేకపోతే ఏదైనా ఉత్సవం కానీ జరుగుతుంది. సో అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి డాబా మీదకి ఎక్కుతూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భం అనుకుందాం. సో అప్పుడు పీపుల్ క్లైంబ్డ్ ఆన్ టు దేర్ రూఫ్స్. జనాలందరూ క్లైంబ్డ్ ఎక్కారు. ఎక్కడికి? ఆన్ టు దేర్ రూఫ్స్. వాళ్ళ ఇంటి మేడ మీదకి లేదా మిద్దె మీదకి వాళ్ళు ఎక్కారు అని చెప్పేసి అర్థం అన్నమాట. నెక్స్ట్, we lifted him onto the table. We lifted him onto the టేబుల్. దీనికి సందర్భం వచ్చేసి ఉదాహరణకి ఎవరైనా స్పృహ తప్పి కానీ లేదా ఆరోగ్యం బాగాలేక కానీ పడిపోయారు అనుకుందాం. సో మనం ముందు ఏం చేస్తాము, అతన్ని ఏదైనా టేబుల్ మీద కానీ మంచి ప్లేస్ మీద పడుకోబెడతాం కదా. సో ఉదాహరణకు ఒక టేబుల్ మీదకి అతన్ని మోసి పైకి లేవి ఒక టేబుల్ మీద పడుకోబెట్టాం అనుకోండి. సో అప్పుడు వాడాల్సిన వాక్యం వచ్చేసి we lifted him onto the table. మేము అతన్ని ఎత్తాము. ఎక్కడికి? onto the table అంటే టేబుల్ పైకి. నెక్స్ట్, ది క్యాట్ జంప్డ్ ఆన్ టు ది రూఫ్. ది క్యాట్ జంప్డ్ ఆన్ టు ది రూఫ్ అంటే పిల్ల. ది క్యాట్ అంటే పిల్లి జంప్డ్ ఆన్ టు ది రూఫ్ అంటే అది రూఫ్ మీదకి. జంప్డ్ ఆన్ టు ది రూఫ్ అంటే రూఫ్ మీదకి అది ఎగిరింది. ఇక్కడ ఆన్ టు అంటే రూఫ్ మీదకి, రూఫ్ పైకి, రూఫ్ మీదకి తను క్యాట్ అనేది ఎగిరింది. నెక్స్ట్, ఆ సమయంలో. డ్యూరింగ్. ఆ సమయంలో అంటే ఎట్ దట్ టైం అనుకున్నారు, కానీ సందర్భాన్ని బట్టి మారుతుంది. ఇక్కడ మనం డ్యూరింగ్ అనే పదం గురించి నేర్చుకుందాం. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో అని అర్థం. ఉదాహరణకి there are extra trains to Hyderabad during the summer. There are extra trains to హైదరాబాద్ డ్యూరింగ్ ది సమ్మర్. గమనించారా? వేసవి కాలంలో. సమ్మర్ అంటే వేసవి కాలం, అంతే కదా. వేసవి కాలం సెలవుల్లో ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో హైదరాబాద్కి ఎక్కువ రైళ్లు వేశారంట. సో ఏమన్నాం ఇక్కడ మనం? ఆ సమయంలో. సో ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో. ఓకేనా? సో దేర్ ఆర్ ఎక్స్ట్రా ట్రైన్స్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఎక్స్ట్రా ట్రైన్స్ ఉన్నాయి. డ్యూరింగ్ ఎప్పుడు అంటే ఆ సమయంలో. ఎప్పుడు? ది సమ్మర్ వేసవి కాలంలో హైదరాబాద్కి ఎక్స్ట్రా ట్రైన్లు వేశారు లేదా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్, ఇట్ స్టాప్డ్ రైనింగ్ డ్యూరింగ్ ది నైట్. ఇట్ స్టాప్డ్ రైనింగ్ డ్యూరింగ్ ది నైట్ అంటే రాత్రి సమయంలో వర్షం పడడం ఆగిపోయింది. ఇట్ స్టాప్డ్ అంటే ఆగిపోవడం. ఇట్ స్టాప్డ్ రైనింగ్ అంటే వర్షం పడడం
లేదా వర్షం కురవడం ఆగిపోవడం. డ్యూరింగ్ ది నైట్ అంటే రాత్రి సమయంలో. డ్యూరింగ్ ది నైట్ అంటే రాత్రి సమయంలో. నెక్స్ట్, డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ హిజ్ వర్క్ వాజ్ నెవర్ పబ్లిష్డ్. డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైమ్ హిజ్ వర్క్ వాజ్ నెవర్ పబ్లిష్డ్ అంటే అతని జీవితకాలం మొత్తం మీద అతన్ని చేసిన పని పబ్లిష్ అవ్వలేదు. సో అతను ఒక రచయిత అని ఇక్కడ మనం అనుకోవచ్చు. సో అతని వర్క్ అంటే ఏంటి? అతని రచనలు. సో అతని జీవితకాలం మొత్తం మీద పాపం అతని ఎంత కష్టపడి రచనలు రాసినా కూడా అవి పబ్లిష్ అవ్వలేదంటే పుస్తకం రూపంలో అచ్చువేయబడలేదు అని అర్థం. ఇక్కడ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం అంటే అతని జీవితకాలం మొత్తంలో. ఇక్కడ మనం ఆ సమయంలో అనట్లేదు కదా. ఇక్కడ సమయానికి అర్థం ఏంటి అంటే ఈ వాక్యంలో ఇక్కడ సమయం అంటే అతని జీవితకాలం మొత్తం కూడా సమయం కిందకే వస్తుంది. సో డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం అతని జీవితకాలం మొత్తంలో, హిజ్ వర్క్ అంటే అతని రచనలు అని ఇక్కడ ఇండైరెక్ట్గా అర్థం. వాజ్ నెవర్ పబ్లిష్డ్ ఎప్పటికీ అచ్చువేయబడలేదు. నెవర్ అంటే అసలు జరగలేదు అని. పబ్లిష్డ్ అచ్చువేయడం. వాజ్ నెవర్ పబ్లిష్డ్ అంటే అస్సలు ఎప్పటికీ అచ్చువేయబడలేదు. నెక్స్ట్, మినహా. మినహా అంటే ఎక్సెప్ట్. మినహా అంటే ఎక్సెప్ట్. ఉదాహరణకి ది షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే. ది షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే. ఇక్కడ గమనించారా? ఆ దుకాణం కానీ ఆ కొట్టు కానీ ప్రతిరోజు తెరుస్తారు కానీ ఆదివారం తప్ప. చూసారా వాక్యం ఎంత బాగుందో? ఆ దుకాణం ప్రతిరోజు తెరుస్తారు కానీ ఆదివారం తప్ప అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆదివారం తప్ప, ఆదివారం మినహా అనేది ఇక్కడ ఎక్సెప్ట్ అనే పదానికి ఉన్న అర్థం. ది షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీడే ఆ దుకాణం ప్రతిరోజు తెరుచుంటుంది. ఎక్సెప్ట్ సండే ఆదివారం మినహా. నెక్స్ట్, ఎవ్రీవన్ ఎక్సెప్ట్ యూ గాట్ అన్ ఇన్విటేషన్. ఎవ్రీవన్ ఎక్సెప్ట్ యూ గాట్ అన్ ఇన్విటేషన్. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వచ్చింది నిన్ను మినహాయించి అని అర్థం. సో ఎవ్రీవన్ ఎక్సెప్ట్ యూ నువ్వు మినహా ప్రతి ఒక్కరికి గాట్ అన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఆహ్వాన పత్రం వచ్చింది. ఎవ్రీవన్ ఎక్సెప్ట్ యూ. ఇక్కడ చూసారా ఎక్సెప్ట్ యూ అంటే నిన్ను మినహాయించి లేదా నువ్వు మినహా నీకు తప్ప మిగతా వాళ్ళందరికీ. ఎవ్రీవన్ ఎక్సెప్ట్ యూ నీకు తప్ప ఎవ్రీవన్ మిగతా వాళ్ళందరికీ గాట్ అన్ ఇన్విటేషన్ ఆహ్వానం వచ్చింది అని అర్థం అన్నమాట. సో మీకు గనక ఈ క్లాస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సో దానివల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ క్లాస్ రీచ్ అవుతుంది. సో నా ఎఫర్ట్స్ కూడా కొంచెం బెటర్గా ఉంటాయండి. సో నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎక్కువ మంది రీచ్ అయ్యి ఎక్కువ మంది కానీ క్లాసెస్ చూస్తే. సో నెక్స్ట్ క్లాస్లో మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.